హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది అయోధ్య ప్రాణప్రతిష్ఠానం ముందు రోజు మేము ఇంట్లో చేసినది చూపిస్తున్నాను. నేను 108 ఆకుల పైన శ్రీరామ అని రాసి అది మాల కట్టి దేవునికి వేస్తాను. ప్రతి శ్రీరామనవమికి నేను ఇలానే చేస్తాను. సో అదే నేను ముందు రోజు చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే అదే రోజు హడావిడి లేకుండా పూజ మంచిగా చేసుకోవచ్చు అని నేను ఇలా ముందు రోజే ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటాను. అలాగే మేము ఒక 600 మెంబర్స్కి అన్నదానం చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ డే. సో అందుకని ఇవన్నీ ముందు రోజే చేసి పెట్టుకుంటున్నాను. ఏం చేస్తున్నా మమ్మీ? శ్రీరామ అని రాస్తున్నా. ఆకు పేడ కదా? నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నువ్వేం చేస్తున్నావు అనన్య? ఆకు పట్టుకొని రాయాలని అనుకుంటున్నా. మమ్మీ రాయడానికి ఇస్తలే. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు ఆకు పైన రాస్తావు కదా, మమ్మీకి డిస్టర్బ్ చేయకూడదు. నీకు తెలుసు కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా డాడీ అయితే 2 క్యాకర్స్ తెచ్చారు. కనిపిస్తుంది కదా మీకు? సో ఇక్కడ అనిల్ వచ్చేసి నెక్స్ట్ డే 12:25 to 12:30 వరకు ముహూర్తం ఉందని చెప్పేసి షార్ట్స్ తీసుకొచ్చాడు క్రాకర్స్ పేలవడానికి. ఆ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠన జరుగుతుంది కాబట్టి సో షార్ట్స్ తీసుకొచ్చాడు పేలవడానికి. పెద్ద పెద్ద షార్ట్స్ తీసుకొచ్చాడు. సో ఇదే నేను మాల ప్రిపేర్ చేసుకుంటున్నాను. బాయ్ చెప్పండి అన్నయ్య. ఈ మాల నేను నెక్స్ట్ డే వేస్తాను దేవునికి. టెంపుల్లో శ్రీరామునికి అండ్ ఆంజనేయునికి రెండింటికి వేస్తాను నేను. బాయ్ ఫ్రెండ్స్. సో అన్నదానం చేయాలనుకున్నాం కదా ఒక 600 మెంబర్స్కి. సో దానికోసం ముందు రోజే మేము ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడం, అల్లం వెల్లుల్లి పొట్టు తీయడం, పల్లీలు పొట్టు తీయడం, అన్నీ మిక్సీ పట్టడం, ఇవన్నీ చేస్తున్నాం. అండ్ డెకరేషన్ పర్పస్ కోసం మేము ఈ మాలలన్నీ కడుతున్నాము. పూలు మా అనిల్ తీసుకొచ్చాడు. సో ఇవన్నీ మాల కట్టడానికి స్టార్ట్ చేసాం మేము. చూడండి ఇక్కడ అల్లం వెల్లుల్లి తీస్తున్నారు. అందరం గల్లీలో అందరం కలిసి చేస్తాము. ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాం. 600 మెంబర్స్ అంటే అందరం కష్టపడితేనే కదా అవుతుంది. సో అందరం కలిసి చేసుకుంటాం మేము. ఇక్కడ చూడండి ఇవన్నీ డెకరేషన్ కోసం మాలలన్నీ తయారు చేస్తున్నాం. సో నెక్స్ట్ డే ఎలాంటి హడావిడి లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చని ముందు రోజే ఇవన్నీ చేసి పెట్టుకుంటాం మేము. సో ఇక్కడ మా గల్లీలో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇక్కడే అంత డెకరేషన్ కోసం మాలలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ నైట్ టైమే అంత డెకరేషన్ స్టార్ట్ చేసాము చేయడానికి. అండ్ ఇక్కడ పూజ చేస్తే అందరి ఈ టెంపుల్లో సరిపోరని మేము ముందు ఫ్రంట్ సైడ్ చిన్నగా స్టేజ్ వేసి ఇలా డెకరేషన్ చేస్తున్నాం చిన్నగా. ఇది డెకరేషన్ వాళ్ళకి పిలిపించి మేము చేపించాము. సో ఇది నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను డెకరేషన్ ఎలా చేసానో. అది మొత్తం నైట్ మొత్తం 1 o'clock అయింది డెకరేషన్ అంతా చేసే వరకు. సో ఇక్కడ అంతా డెకరేషన్ ఫ్రంట్ సైడ్ చేసేసి ఇది టెంపుల్లో ఎంటర్ అవుతున్నాం. టెంపుల్లో ఇలా చిన్నగా ఇలా డెకరేషన్ చేసుకున్నాం. ఆ రోజు ముందు రోజే అంతా గుడి అంతా కడిగి సర్ఫ్ వేసి మొత్తం కడిగేసి అంతా క్లీన్ చేసుకున్నాం. చుట్టుపక్కల అంతా క్లీన్ చేసాం ముందు రోజు. సో అదే రోజు నైట్ ఇలా అన్ని మాలలు ప్రిపేర్ చేసేసి అంతా కట్టేసి ఫ్రంట్ సైడ్ కూడా డెకరేషన్ వాళ్ళకి పిలిపించి మేము అంతా డెకరేషన్ చేయించుకున్నాం. నెక్స్ట్ డే ఎలాంటి హడావిడి లేకుండా పూజ తొందరగా అయిపోతుందని ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. ఇది శ్రీరాముని ఫోటో మా టెంపుల్లో. ఇది ఆంజనేయ స్వామి. సో వీటికే నేను మాలలు ప్రిపేర్ చేశాను. అది 108 ఆకుల పైన శ్రీరామ అని రాసి అది ఇప్పుడు నెక్స్ట్ డే వేస్తాను నేను.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.